భక్తులకు విజ్ఞప్తి. అమ్మవారి పూజ చేయాలనుకున్నవాడు దుర్గమ్మ పూజ గోత్రనామంతో చెప్పి ఈరోజు అన్నపూర్ణ స్తోత్రం చేస్తున్నాం. మీరు ఈ వీడియో పెట్టుకుని అమ్మవారి పూజ ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వర లక్ష్మీ గణాధిప శరణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నేశ్వర లక్ష్మీ గణాధిప శరణం. గుడ్. ఇంద్రకిలాద్రి దుర్గామల్లేశ్వర క్షేత్రపాలకుడు, పావం దుర్గామల్లేశ్వర క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆయనకి ఒకసారి గురు నమస్కారం, క్షేత్రపాలక నమస్కారం, గురు నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరణం. మా ఇలవేలు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి శరణం. మా ఇంటి ఇలవేలు దైవం సంధ్యమ తల్లి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కారదాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి శరణం. సంధ్యమ తల్లి సర్వదేవతారూపిణి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాదుర్గా భవానీ మాత. ఓ పావన దుర్గామల్లి కనక దుర్గమ్మ ఓంకార సంకల్ప పావన దుర్గామల్లేశ సంధ్యమ తల్లి శ్రీచక్రం శరణం. అమ్మ సాక్షిగా అమ్మ పాదాల సాక్షిగా ఈరోజు అన్నపూర్ణ స్తోత్ర శతనామ స్తోత్రం చేస్తున్నాం. ఈ అష్టోత్తరం అమ్మవారి ఇంద్రకిలాద్రి దుర్గామల్లేశుల స్థల పురాణంలో దేవీ నవరాత్రులు చేస్తారు కదా, 5వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా తలుస్తారు కాబట్టి అన్నపూర్ణ స్తోత్రం శతనామ స్తోత్రం. ఈ యొక్క స్తోత్రాన్ని మీ గురించి చెప్తున్నాను. ముందు ఓం అన్నపూర్ణ శివాదేవి భీమా ఓం అన్నపూర్ణ శివాదేవి భీమా పుష్టి సరస్వతి సర్వజ్ఞ పార్వతీ దుర్గా శర్వాణి శివవల్లభ వేద వేద్యా మహావిద్యా విద్యాదాత్రి విశారద కుమారీ త్రిపురా బాలా లక్ష్మీ శ్రీర్భయహారిణి భవానీ విష్ణుజననీ బ్రహ్మాది జననీ తథా గణేశ జననీ శక్తి కుమార జననీ శుభా భోగప్రదా భగవతి భక్తాభీష్ట ప్రదాయిని భవరోగహర భవ్య శుభ్రా పరమమంగళ భవానీ చంచల గౌరీ చారు చంద్రకళాధర విశాలాక్షి విశ్వమాత విశ్వవంద్యా విలాసిని ఆర్య కళ్యాణ నిలయ రుద్రాణి కమలాసన శుభప్రదా శుభావర్త వృత్తపేన పయోధర అంబా సంహారమతని మృడాని సర్వమంగళ విష్ణు సంసేవిత సిద్ధ బ్రహ్మాణి సురసేవిత పరమానందదా శాంతి పరమానంద రూపిణి పరమానంద జననీ పరమానంద ప్రదాయిని పరోపకార నిరత పరమ భక్త భక్తల పూర్ణచంద్రాభవదన పూర్ణచంద్ర నిభాంసుక శుభలక్షణ సంపన్న శుభానంద గుణార్ణవ శుభ సౌభాగ్య నిలయ శుభదాచరతి ప్రియ చండికా చండమతని చండదర్ప నివారిణి మార్తాండనయన సాధ్వి చంద్రాగ్ని నయనా సతి పుండరీకహర పూర్ణ పుణ్యద పుణ్యరూపిణి మాయాతీత శ్రేష్ఠ మాయా శ్రేష్ఠ ధర్మాత్మ వందిత అసృష్టి సంగరహిత సృష్టి హేతు కపద్దిని వృషారూఢ సోలహస్త స్థితి సంహారకారిణి మందస్మిత స్కందమాత బుద్ధ చిత్త మునిస్తుత మహాభగవతి దక్కాధ్వర వినాశిని సర్వార్థదాత్రి సావిత్రి సదాశివ కుటింబిని నిత్య సుందర సర్వాంగి సచ్చిదానంద లక్షణ నామ్నామస్తోత్తర శతమంబాయ పుణ్యకారణం
సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః ఇదం జపాధికారస్తు ప్రాణమేవ తతస్తదా ఆవహంతేతి మంత్రేణ ప్రత్యేకం చ యథాక్రమం కర్తవ్యం తర్పణం నిత్యం పేటమంత్రేతి మూలవత్ తన్మంత్రేతి హోమేతి కర్తవ్యచ్చేతి మూలవత్ ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత నిరంతరం స్తుత్వా దేవీం చ సతతం సర్వాన్ కామానవాప్నుయాత్. శ్రీ అన్నపూర్ణ నామ స్తోత్రం. శరణం. శ్రీచక్రం. శరణం. ఇప్పుడు అందరికీ అక్షంతలు పుచ్చుకుని ఇంటికాడ పూజలో ఉంటే కనుక అక్షంతలు పుచ్చుకుని ఉండండి. గోత్రం, నా గోత్రం చెప్తున్నా, ఉదాహరణకు మీ గోత్రం, నా పేరు చెప్పినప్పుడు మీ పేరు, నా గోత్రం చెప్పినప్పుడు మీ గోత్రం, అలా కంటిన్యూ చెప్పుకోండి. కనకపాల గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. సుధాకర నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. పెళ్ళైన వారైతే ధర్మపత్ని సమేతస్య అని అనుకోండి. పెళ్లి కాని వాళ్ళు ఆయుషాభివృద్ధ్యర్థం అనుకోండి. ఇప్పుడు అందరూ కలిపి అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం. ఇష్టమేంటో మీరు చెప్పుకోండి, మీ ఇష్టం చెప్పుకోవచ్చు. సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ప్రతి ఒక్కరు నన్ను, నా కుటుంబ సభ్యులను, మా పావన దుర్గామని ఈ పూజలో ఉన్న ప్రతి ఒక్కరిని, వారి యొక్క సర్వ కుటుంబ సభ్యులను, ఈరోజు మా పావన దుర్గామని ఆలయ సేవ ఎవరైతే చేస్తున్నారో వారిని, వారి సర్వ కుటుంబ సభ్యులను, మా పావన దుర్గామని ఈరోజు ఎవరైతే దర్శించుకున్నారో వారిని, వారికి సర్వ కుటుంబ సభ్యులను మీ యొక్క చల్లని చూపుతో ఒక్క చూపు చూసి, మీ యొక్క చక్కని దీవెనతో ఒక దీవెన ప్రసాదించి సర్వమందరికీ శుభమే చేకూర్చమంటూ అందరి తరపుని పావన దుర్గామని పాదపద్మంలో పూజా ప్రసాదం సిద్ధి చేస్తూ సర్వం పావన దుర్గామని. అమ్మవారి పూజ, అమ్మవారి దగ్గరికి రావడానికి వీలు లేని వాళ్ళు ఈ వీడియో పెట్టుకుని అక్కడి నుంచి అమ్మని చూస్తూ ఈ మంత్రం వింటూ అక్షంతలు తీసుకుని కళ్ళకద్దుకుని అమ్మవారి పాదాల దగ్గర, మీ ఇంట్లో ఉన్న ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. జై భవాని. భక్తులకి అందరికి కూడా ఇది అంకితం.